ఈరోజు వీడియోలో నేను మీకు ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇట్ స్టోర్స్ సింగిల్ వాల్యూ. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇట్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి వస్తాయంటే ఇంట్, క్యార్, లాంగ్, షార్ట్, బూలియన్ ఇవన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్లో వస్తాయి. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో స్ట్రింగ్, క్లాసు, ఇంటర్ఫేసు, ఆబ్జెక్టు ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో వస్తాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక లాజిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే బ్యాచులర్ లాగా ఒక సింగిల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, దాని గురించి అది మాత్రమే పట్టించుకుంటుంది, ఎవరి గురించి అవసరం లేదు. అదే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఇది దాంతో పాటు దానికి సంబంధించిన కలెక్షన్ మొత్తాన్ని కూడా దాని లోపల స్టోర్ చేసుకోవాలి. దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా ప్రిమిటివ్ డేటా టైప్స్లో, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా జావాలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్వశ్చన్స్ కావాలన్నా, ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించిన ప్రిపరేషన్ కావాలన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన పీడిఎఫ్స్ అయినా మెటీరియల్స్ అయినా నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందజేస్తాను. మీకు ఇంకేదైనా కోర్స్ నేర్చుకోవాలి, రియల్ టైమ్గా నేర్చుకోవాలి, రియల్ టైమ్గా డైరెక్ట్ నేను కంపెనీ రెడీ అయి ఉండాలి, జాబ్ రెడీగా రెడీ అయి ఉండాలి, డైరెక్ట్ వెళ్ళి నేను ప్రాజెక్ట్లో వేసినా కూడా నేను వర్క్ చేయగలగాలి అనుకుంటే మన కోడింగ్ స్టైల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. మన కోడింగ్ స్టైల్ వెబ్సైట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో మీకు నచ్చిన కోర్స్ని చూస్ చేసుకోండి. ఎట్లాంటి కోర్సునైనా రియల్ టైమ్గా నేర్పించి మిమ్మల్ని జాబ్ రెడీ చేసే బాధ్యత నాది. మీకు ఒక పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కావాలన్నా కూడా అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా, కోర్స్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, సబ్జెక్టు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, లేదంటే నాకు పర్సనల్గా డిఎం చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.